నమస్తే అండి. ఇప్పుడు మనం 'బ్రతక నేర్చినవాడు' అని ప్రసిద్ధ రచయిత శ్రీ మధురాంతకం రాజారాం గారు రాసిన కథ చదవబోతున్నాము. ఇది 1972 యువ మంత్లీ మ్యాగజైన్లో ఇది పబ్లిష్ అయింది. ఇప్పుడు కథ విందాం. 'బ్రతక నేర్చినవాడు' ఇంచుమించు 7-8 నెలలుగా అన్వేషిస్తున్నాను. చంద్రగిరిలో ఉన్నాడని తెలిస్తే అక్కడికి వెళ్ళాను. అబ్బే, కాళహస్తికి బదిలీ వచ్చిందండి అన్నారు. అక్కడికి 1-2 సార్లు వెళ్ళాను. క్యాంపులో ఉన్నట్లు తెలిసింది. మూడోసారి వెళ్ళేసరికి మదనపల్లికి ట్రాన్స్ఫర్ అయింది కదండి అన్నారు. అబ్బబ్బా, ఇదంతా పెద్ద వ్యవహారం అయిపోతుందనిపించి కాస్త చిరాకు కూడా కలిగింది. కానీ నేను ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. అసలే నేను ఇన్సూరెన్స్ ఉద్యోగిని. జీవితాలను బీమా చేసే ధీమా ఉన్న వాళ్ల కోసం గ్రామాలను గాలించడమే నా పని. ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వాడు నాకు తారసిల్లకపోడు. కనిపించంగానే ఏకాంతంలోకి తీసుకెళ్ళి గుక్క తిప్పుకోకుండా 4 చెంపదెబ్బలు ఎడాపెడా వాయించాలి అన్నదే నా అభిలాష. కానీ నాకు సందేహం కూడా ఉంది. వాడు వాలిపైకి ఎవరు మోహరించుకుని వెళ్ళినా వాడి బలంలో సగం వాలికి సంక్రమించేదిట. చచ్చిన చావు సంగతి ఎలా ఉన్నా బ్రతికున్నంతకాలం వాలి అజేయుడుగానే బతికాడు. పోగా ఏదో పుస్తకంలో నేనొక విచిత్రమైన ఉదంతాన్ని గురించి చదివాను. అమెరికాలోట ఓ మహానుభావుడు వరుసగా 25 మందిని హత్య చేసేసట. ఇంత అఘాయిత్యం చేసినా తనకు ఉరిశిక్ష వేయడంలో అణుమాత్రమైనా న్యాయం లేదు అని అతగాడు ఆఖరి క్షణం దాకా హృదయపూర్వకంగా విశ్వసించాట. మా వాడిలో ఆ వాలి లక్షణాలే కాక ఈ హంతక చక్రవర్తి లక్షణాలు కూడా ఉన్నాయి. ఎంత కోపంగా వెళ్ళినా వాడి ముఖాన్ని, ఆ సుమధుర దరహాసాన్ని, ఆ హావభావ విన్యాసాల్ని చూడగానే సగం కోపం చల్లారిపోతుంది. అంతటితో మనం చెప్పబడి వాడు నోరు తెరిచేశాడంటే ఇక ఆత్మసమర్థన కాంక్రీట్తో కట్టిన కట్టడంలా రూపొందిపోతుంది. కానీ తనకు పుట్టుకతోనే అబ్బిన ఈ జగజ్జానతనంతో వాడు నన్ను మోసగించలేడు. బహుశా నేను వాడి మీద చేయి చేసుకోలేకపోవచ్చు. అయితే ఎదుట పడగానే ఇది నీకు బుద్ధి కాదు, నువ్వు చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి ఇది యోగ్యత కాదు అని దుయ్యబట్టడం మాత్రం నా చేతనవును. వాడి పేరు వీరభద్రం. వయస్సు 30కి దరిదాపుల్లో ఉంటుంది. మనిషి స్ఫురద్రూపి. పైగా పై హంగుల్ని సంతరించుకోవడంలో అప్రమత్తుడు. పరువుగా బ్రతికిన కుటుంబం వాడిది. అంచేత వాడి మర్యాదలోనూ మన్ననలోనూ లోపాన్ని వేలెత్తి చూపడం దుస్తరం. వాడు మంచి వక్త, మీద మిక్కిలి నటుడు. హై స్కూల్లో వాడి నటనకు, అంటే నాటకాల్లో నటనకు అనుకోండి, బోలెడని ప్రైజ్లు వచ్చాయి. స్కూల్ ఫైనల్ దాటగానే మేమిద్దరం విడిపోయాం. వీరభద్రం కాలేజీకి వెళ్ళాడు. 4 ఏళ్లు చదివి చిట్ట చివర ఫెయిల్ అయి కూర్చున్నాడు. అయినా వాడందుకు చింతించలేదు. పరీక్ష పోయినా ఈ 4 ఏళ్లలో తను లెక్కలేనంత లోకానుభవం గడించగలిగానని, ముఖ్యంగా తన నటన రాటుతీలి 16వ నెల బంగారంలా ప్రకాశిస్తోందని, వెండి కప్పులు అల్మారకు పట్టడం లేదని జాబు రాశాడు. పరీక్ష ఫెయిల్ అయిన సంవత్సరమే వాడికి పెళ్ళయింది. పిల్లనిచ్చిన మామగారే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చూసి పెట్టారు. 3 ఏళ్లు ఉద్యోగం చేశాడో లేదో ప్రమోషన్ కూడా వచ్చింది. ఆ వచ్చిన ప్రమోషన్ పిలిస్తే పలికే జవానుతో, 40 రూపాయల ఫిక్స్డ్ టీఏతో, ఒక ఫిర్కా పైన అధికారంతో వచ్చింది. సదరు ప్రమోషన్ వచ్చిన కొత్తలోనే నేను చివరిసారిగా వీరభద్రాన్ని కలుసుకోవడం కూడా జరిగింది. వాకప్ చేస్తూ వెళ్ళి ఇంటిని వెతికి పట్టుకోగలిగాను. అది 3 అంకణాల మిద్దెటిల్లు. ఇనుప కబులు అమరించిన వరండాలో బోనులో బిక్కరిస్తున్న మెకన్లా జవాన్ కనిపించాడు. మెట్లెక్కి వరండాలో కాలు పెట్టాను. నిలువు అన్నట్టుగా అతని చూపులు నన్ను అటకాయించాయి. ఎలా ప్రశ్నించాలో తోచింది కాదు. ప్రయత్నపూర్వకంగా ఉద్యోగుల లోకంలో వ్యవహృతమవుతున్న పరిభాషను జ్ఞప్తికి తెచ్చుకుని, అయ్యగారున్నారా అని ప్రశ్నించాను. లేరు అన్నాడు ఆ జవాను. వెలిగిన క్షణాన్నే ఆరిపోయిన టార్చ్లైట్ వెలుతురులాంటి జవాబు. ఆరిపోగానే మళ్లీ ముసురుకున్న చీకటి లాంటి మౌనం. విగ్రహం లాంటి మనిషి. ఇంట్లోనే లేరా, ఊళ్ళోనే లేరా? మళ్ళీ నా ప్రశ్న. ఇంట్లో లేరు. ఊళ్ళో ఉండొచ్చు కదూ? ఉండొచ్చు. లేదా క్యాంపు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుంటాను. వెళ్ళి ఉండొచ్చు. ఎప్పుడొస్తారో నీకు తెలీదు అన్నాడతను. ఓరి వీడి బంట్రోతనం కూలిపోను. వీడు బిర్ర బిగుసుకున్న ఆలిగర్ బీగంకాయలా ఉన్నాడు. అయ్యా మహాశయ, నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ని చూడ్డానికి రాలేదు, వీరభద్రాన్ని చూడ్డానికి వచ్చాను. వాడు నా చిన్ననాటి స్నేహితుడు అని చెప్దామనుకున్నాను. ఎంత చెప్పినా అతను అర్థం చేసుకునే ధోరణిలో లేడు.
చెప్పదలుచుకున్న విషయాన్ని చేతగా మార్చుకోవడమే సబబనిపించింది. త్రుటి పాటులో అతన్ని తప్పించుకుని చరచరా లోపలికి వెళ్ళిపోయాను. కాళ్ళు చేతులు విదిలించుకుంటూ గిజగిజలాడిపోతున్న బిడ్డ నోట్లో మందు పోస్తున్న మాలతి అబ్బబ్బా ఎన్నాళ్లకు కూర్చోండన్నయ్య, బావున్నారు కదూ అంటూ పలకరించింది. అదేమిటమ్మాయి, పాపాయికి ఒంట్లో కులాసగా లేదేమిటి అన్నాను. మొదట జలుబు, దాని వెంటనే జ్వరం, రాత్రంతా మూసిన కన్ను తెరవలేదు. ఏం చేయమంటారన్నయ్య, ఈ అబ్బనాకారపు బిడ్డలతో వేగలేక సతమతమైపోతున్నాను. నిజమే మరి, అందులోనూ పెద్ద దిక్కు లేకపాయే. బిడ్డలన్న తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంటుంది. వస్తే ఏం చేస్తుంది, దానంతట అదే పోతుంది. కాసేపు ఆగి కొత్త చోట కాపురం అనుకుంటాను. అన్ని సౌకర్యాలు కుదిరాయా అమ్మాయి అన్నాను. బిడ్డను తొట్లో వేసి ఊపుతూ చెప్పుకుపోతోంది మాలతి. బావిలో నీళ్లు చేంతాటికి అందడం లేదని, పని మనిషిని నమ్మడానికి లేదని, దొరుకుతున్న పాలలో నీటి పాలే ఎక్కువని. ఇలా సాగిపోతుంది ప్రసంగం. 10 నిమిషాలు అలా కొనసాగిన తర్వాత ప్రసంగం ఆవిడ పుట్టింటి వైపు మళ్ళింది. అక్కడి నుంచి మరెక్కడికి విస్తరిస్తుందో తెలియడం లేదు. ఓహో, అవునవును, అలాగా అన్న పొడి మాటలతో నేను అక్కడక్కడ అడ్డు తగలకుండా ఉన్నట్టయితే ఆమె వాక్ప్రవాహం పారాగ్రాఫులు లేని రచనలా ఏకంగా పాకిపోయి ఉండేది. చిత్రం ఏమిటంటే, ఇంతసేపు మాట్లాడింది కదా మాలతి, ఆమె మాటలో మచ్చకు ఒకసారైనా వీరభద్రాన్ని గురించిన ప్రసక్తి పొడచూపలేదు. ఆఖరికి నేనే అడిగాను, అది కాదమ్మాయి, వీరభద్రాన్ని గురించి ఒక్క మాటైనా చెప్పావు కావే అని. తెచ్చిపెట్టుకున్న ఉత్సాహము ఏమో మరి, అది ఒక్క పెట్టిన చల్లారిపోయింది. గబగబా ముడుచుకున్న పద్మల్లా ఆమె మొహం కాసంతైపోయింది. ఇక్కడేదో దుర్గుహ్యమైన రహస్యముందిరా బాబోయ్ అనుకున్నాను. అనుకోవడంతో ఏమైంది, అందుకనుకోవాలి కదా. మళ్ళీ అడిగాను, ఎక్కడికి వెళ్ళాడమ్మా అని. ఎక్కడికి వెళ్ళారో మరి, కోటయ్యని అడిగి చూడాలి. కాసేపు వేచి చూశాను. అడిగి చూడాలంటుందే కానీ అడగదే మాలతి. అయితే బయటికి వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నాడో, ఎప్పుడు తిరిగి రాగలడో నీతో చెప్పి వెళ్ళే అలవాటు లేదన్నమాట. మగవాళ్ళన్న తర్వాత 1000 పనులుంటాయి అన్నయ్య. ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎప్పుడైనా రాగలరు. ఆదివారం కదా, ఈరోజు ఎక్కడికి వెళ్ళరేమో అనుకున్నాను. ఉదయం 8 గంటలప్పుడు కూడా ఆఫీస్ రూమ్లో ఎవరితోనో మాట్లాడుతుండగా విన్నాను. 8:30కు కాఫీ తీసుకెళ్లేసరికి అక్కడ లేరు. అప్పటికి కానీ కాఫీతో నాకు కాస్త అవసరం ఉంటుందని తోచింది కాదు మాలతికి. ఉండండి అన్నయ్య, ఇప్పుడే వస్తాను అంటూ వంటగదిలోకి పరుగు తీసింది. మాలతి తీసుకొచ్చిన కాఫీలో తీపి తక్కువ. గృహ వాతావరణంలో అంతర్లీనమై ఉన్న వికారం కాఫీ పైన కూడా పనిచేసి ఆ పానీయాన్ని మరీ చేదుగా మార్చేసింది. ఆ వికారాన్ని ఏమనుకోవాలి, విరసమా, వైమనస్యమా? ఏమైనా కాకపోయినా ఒకరి పట్ల ఒకరిలో వైముఖ్యం వ్రేళ్లు పాతుకుపోగా ఆ భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగా ప్రవర్తిస్తున్న సూచనలు కానవస్తున్నాయి. ఇలా ఆలోచిస్తూ ఆ వైశాఖ మాసపు మధ్యాహ్న సమయాన పేవ్మెంట్ పైన నడుస్తున్నాను. అప్పుడే మార్నింగ్ షో వదిలినట్టున్నారు. గుంపులు గుంపులుగా కదిలిపోతున్న ప్రేక్షకులలో నుంచి గొంతెత్తి పిలిచాడు వీరభద్రం. అదే వేషం, అదే హాసం, నిండుగా వికసించిన బంతిపువ్వులా ఉన్నాడు. సామాన్య మానవుల్ని చుట్టుముట్టే కష్టనష్టాలు, చీకుచింతలు వీడిని స్పృశించవా, లేక స్పృశించిన వీడు వాటికి అతీతుడా? ఏమిటో మరి, ఈ నిశ్చింత, ఈ నిత్య సంతోషం అందరికీ అబ్బేవి కావు. వీరభద్రం నన్ను వెంట పెట్టుకుని ఓ పెద్ద హోటల్లోకి దారితీశాడు. వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికల్లా కూల్ డ్రింక్స్ టేబుల్ పైకి వచ్చేశాయి. నీ కోసం ఇంటికి వెళ్ళొస్తున్నాను అని చెప్పడానికి 2-3 సార్లు ప్రయత్నించి చూశాను. కానీ పెదవి కదపడానికి అవకాశమేది? బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్లా సాగిపోతున్నాడు వీరభద్రం. ఇటీవల అందుకని మద్రాసుకు వెళ్ళి తాను చూసి వచ్చిన సినిమాలోని విశేషాలు, ఉత్తర దేశ యాత్రలో తాను చూసిన క్షేత్రాలు, గార్డెనర్ నవలలో పెర్రీ మ్యాసన్ సాహసాలు ధారావాహినిగా చెప్పుకుని పోతున్నాడు వీరభద్రం. వాడు చెప్తున్న ప్రతి విషయము నాకు అందుబాటులో లేనిదే. ప్రతిమలా వింటూ కూర్చున్నాను. గోడ గడియారంలో 1 గంట కావస్తోంది. వీరభద్రం సర్వర్ని పిలిచి ఆకులు వేసేయమన్నాడు. ఇదేం కర్మరా వీరభద్రం, లక్షణంగా ఇల్లుండగా హోటల్లో నా భోజనం అంటూ తెల్లబోయాను. నీకు తెలియలేదురా బాబు, మా ఆవిడ పని ఆ కుర్ర కుంకలతో వేగడంతోనే సరిపోతుంది. ఇంకా మనల్ని చూడగానే వంట ప్రారంభిస్తుందనుకో, ఆ వంట 3 గంటలకు కానీ తెమలదు. ఎందుకు వచ్చిన గొడవ చెప్పు? ఒకరికి అదనంగా శ్రమ కలిగించడం భావ్యమా? భార్య అన్న వ్యక్తి కూడా అందరిలాంటి మనిషే అన్న విశాల భావంతో చెప్తున్నాను. ఆదిలో మెల్లగా నవ్వసాగిన వీరభద్రం తన సంజాయిషి పూర్తయ్యేసరికి బకెట్లో గిన్నెలు కడుగుతున్నట్లు ఉధృతంగా నవ్వసాగాడు. అయితే నువ్వు మీ ఆవిడ మీద ఈగను కూడా వాలనీయడం లేదన్నమాట? ఆశ్చర్యంగా ప్రశ్నించాను. వీరభద్రం
నా మొహంలోకి పరిశీలనగా చూస్తూ, నువ్వు మా ఇంటికెళ్ళి వస్తున్నావా ఏమిటి అన్నాడు. అవును అన్నాను. నిజం చెప్తున్నాను రా రామం, నా మూలంగా ఆవిడకు ఆవగింజంత కష్టమైనా కలగడం లేదు. నేను ఒకరోజు ఇంట్లో భోజనం చేస్తే 5 రోజులు బయట ఉండిపోతాను. ఇక కలుగుతున్న చింతలు వంతలు తన మూలంగానే కలుగుతున్నాయంటే అందుకు నా జవాబుదారీ కాదు. ఏడ్చావులేరా వీరభద్రం, నీ వాలకం చూడగానే తెలిసిపోతుంది. ఊళ్ళో ఇల్లుండగా నువ్వు హోటల్లో భోజనానికి సిద్ధమయ్యావు. బిడ్డకు ఒంట్లో బాగుండకపోయినా అదేం పట్టనట్టు సినిమాకు చెక్కేశావు. ఎవరి దగ్గర నీ బుకాయింపులు అన్నాను. వీరభద్రం నా అవివేకానికి జాలిపడుతున్న వాడిలా నా వైపు విచిత్రంగా చూశాడు. అది కాదురా బాబు, హోటల్లో భోజనం చేయడానికి కారణమేమిటో చెప్పాను. ఇక సినిమాకు వెళ్ళడం అంటావా? ఏదో మన బోటి వాళ్ళం వెళుతున్నాం కనుకనే సినిమాలు జరుగుతున్నాయి. బిడ్డకు కాస్త నలతగా ఉన్నమాట నిజమే అనుకో, కానీ అందుకు నేను చేసేదేముంటుంది చెప్పు. మేమున్న వీధిలోనే 2 డాక్టర్లున్నారు. కోటయ్యతో ఒక మాట చెప్తే వాడే తీసుకొస్తాడు. దొరికినా సరైన కోటయ్య దొరికాడు నీకు. తన్ని తగలేస్తాడేమో అన్నంతగా భయపడిపోయాను అంటూ భోజనానికి ఉపక్రమించాను. వాడంతే విరగబడి నవ్వేశాడు వీరభద్రం. వాడు మహామహావాళ్ళనే ఖాతరు చేయడు, కానీ మనమంటే మాత్రం సింహస్వప్నం. అయితే నువ్వు వాడితోనూ భేటీ అయ్యావన్నమాట. మోతాదు మించి మాట్లాడలేదు కదా. వాడు ఒట్టి అబద్ధాల కోరు. కానీ నేను వీరభద్రం స్టేట్మెంట్ ప్రకారం కోటయ్యను అబద్ధాల కోరుగా నమ్మే స్థితిలో లేను. ఎందుకంటే వీరభద్రం సత్యసంధత పట్ల కూడా నాకు అనుమానాలున్నాయి. భోజనం అయిన తర్వాత బజార్లో కొన్ని తొందర పనులు ఉండడం వల్ల వీరభద్రం దగ్గర సెలవు తీసుకుని హోటల్ నుంచి బయటపడ్డాను. రేడియోలో ఏదో మంచి రికార్డులు రాబోతున్నాయని, అవి పూర్తి కాగానే నేరుగా ఇంటికే వెళ్తానని చెప్పాడు వీరభద్రం. వీరభద్రాన్ని ఆనాడు హోటల్లో చూడటం. ఆ తర్వాత 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య కోటయ్య ఒకసారి తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో కనిపించాడు. కనిపించడంలో అబ్బురమేమీ లేదు, కానీ అతను వసపిట్టలా వాగేశాడు. ఇప్పుడు నేను వీరభద్రం దగ్గర లేనండి అన్నాడు కోటయ్య. అబ్బే, వాడి దగ్గర పనిచేయడం కంటే హాయిగా ఉద్యోగం మానేయడమే మేలు. వాడి సంగతి నాకు బాగా తెలుసు అన్నాను. అంతటితో పుంజుకున్నాడు కోటయ్య. సంసారం వీరభద్రానిదైనా దాన్ని నిర్వహించే భారం కోటయ్యదేట. ముందు వెనక చూడకుండా బజార్లో అప్పులు పెరిగిపోతూ ఉండాల్సిందే. నెల పుట్టగానే అప్పులిచ్చిన వాళ్ళు మేల్కొంటారు. కోటయ్య మొహం కనిపించగానే ఖాతా పుస్తకాలు పైకి తీస్తారు. చేతులు నులుముకుంటూ కోటయ్య వీరభద్రం ఎదురు నిలబడి కొద్దో గొప్పో ముట్ట చెప్పకపోతే ఎలాగండి అంటూ ప్రాధేయపడతారు. వీరభద్రం బదులు చెప్పడు. ఇదిగో కోటయ్య, సిగరెట్లు తెచ్చిపెట్టు అంటాట వీరభద్రం. కానీ డబ్బులివ్వడు. అవతల బంకులో, చిల్లర అంగడిలో, బట్టల కొట్టులో, ఫ్యాన్సీ షాపులో ఇందుగలవు అందులేవు అన్న సందేహానికి చోటు లేకుండా ఎక్కడా బాకీలే. ఏం చేయగలడు కోటయ్య? అప్పుల వాళ్ళు నిలవేసి అడిగారు. బాబాబు, నేనే పాపం ఎరగను, వెళ్ళి ఆయన్నే పలకరించండి అన్నాడు కోటయ్య. వాళ్ళంత పని చేశారు. కానీ ఆగ్రహోదగ్రుడైపోయాట వీరభద్రం. నేనెవరిని, మీరెవరు, మీ మొహం ఎవరు చూశారు, పోపో అనేశాట. ఆఖరికి వాళ్ళందరూ తమకు కలిగిన నష్టానికి పరిహారంగా కోటయ్యను సున్నంలోకి ఎముక లేకుండా చిత్తుగా బాధేయాలి అన్న నిర్ణయానికి వచ్చేశారట. మీ వీరభద్రానికి 10,000 నమస్కారాలు. నిభాయించుకోలేక పారిపోయి వచ్చేశాను బాబు. నేను లీవ్ పెట్టేశానా, ఆ ఖాళీలో మరొకడిని వేశారు. వాడు 10 రోజుల్లో పరారైపోయాడు అంటూ ముగించాడు కోటయ్య. ప్రతి జవాను ఇలాగే అయితే వీరభద్రం గతి ఏం కావాలి అన్న ఆలోచనలో పడ్డాను. వీరభద్రం తనంతట తానుగా వెళ్ళి అప్పుల కోసం బ్రతిమలాడుకోడు. ఒకవేళ అలా బ్రతిమలాడుకోవడం మూలంగా అప్పులు పుట్టినా తప్పనిసరిగా వాటిని చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ అలా అప్పులు తీర్చడం వాడి ఆరోగ్యానికి బొత్తిగా సరిపడని విషయం కదా. అయ్యో పాపం, నాకు వీరభద్రం పైన కాస్త జాలి కూడా కలిగింది. కోటయ్య ద్వారా ఈ వర్తమానం తెలిసిన తర్వాత ఒకసారి వీరభద్రాన్ని కలుసుకుని ఘాటుగా మందలించాలి అన్న ఉద్దేశం కలిగింది. ఆ ఉద్దేశంగా ఉండగానే ఓ రోజు రాత్రి సాయంకాలం తిరుపతి బస్టాండ్లో చలమయ్య గారు కనిపించారు. చలమయ్య గారంటే వీరభద్రానికి పిల్లనిచ్చిన మామగారు. నా చూడగానే ఆయన పనులు ఇచ్చినట్టయింది. జాబుకు రాయాలనుకున్నాను, కానీ నీ చిరునామా సరిగ్గా తెలిసింది కాదు. రావయ్యా బాబు, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ నన్ను ఆయన దూరంగా తీసుకెళ్లారు. ఆయన మాట్లాడబోతున్న విషయాలేవో నాకు చూచాయిగా తెలుసు. అనుకున్నట్టుగానే పెద్ద ఉపోద్ఘాతం ఏమీ లేకుండా ఆయన అసలు విషయంలోకి వచ్చేశారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, గవర్నమెంట్ వారు నియమించిన ఉద్యోగి కోటయ్యకు మళ్ళీ కట్టుకున్న భార్య మాలతి కూడా ఆ కాపురం చేయలేక పెట్టేబేడ సర్దుకుని పుట్టింటికి వచ్చి చేరిపోయిందట. రాకేం చేస్తుంది నాయన? ఆడబిడ్డకు ఆలనా పాలన లేకపోయిన తర్వాత నా వైపు దీనంగా చూశారు చలమయ్య గారు. అతగాడికి పెళ్ళామంటూ ఒక మనిషి ఇంట్లో ఉంది అన్న ధ్యాసే లేదు.
అతడి కోసం ఏ పూట భోజనం చేయాలో ఏ పూట చేయాల్సిన అవసరం లేదో ఊహించడం సాధ్యం కాదు. అంత పంక్చువల్గా ఇంటికొస్తాడన్నమాట. తన సినిమాలు, తన హోటళ్ళు, తన ఉబుసుపోకలు ఇవే అతని ప్రపంచమైతే ఇహ అమ్మాయికి అక్కడ పనే ఉంది చెప్పు. వాడి ప్రాణానికి ఉసూరుమంటూ ఆమె బిడ్డలతో సహా వచ్చి మా పాలబడింది. కన్నబిడ్డ తల్లిదండ్రులకు భారం కాబోదు కదా. కాసేపు ఆగి పెదవి విరిచి తల ఊపుతూ అన్నారు చలమయ్య గారు. నాకు విషయం బాగా అవగతమైపోయింది బాబు. వాడు బాగుపడటం కల్లోని మాట. ఏనాటికైనా వాడు మట్టి గుర్రమే. అందుకని నేను దూరదృష్టితో ఓ పని చేశాను. ఏం చేశారేమిటి? కంగారుగా ప్రశ్నించాను. నీ స్నేహితుడికి ఏమీ ప్రమాదం తలపెట్టలేదా? లేదు రాము. నేను తీసుకున్న జాగ్రత్త మా అమ్మాయిని గురించే. ఎందుకైనా మంచిదని ఓ కుట్టు మిషన్ కొనిపెట్టాను. కొంతకాలం పాటు వదిలేస్తే ఆ పనిలో చేయి తిరుగుతుంది. చేతిలో ఒక పని ఉన్నట్టయితే ఎవరికి వారు మరొకరిపైన ఆధారపడకుండా జీవితం గడుపుకోవచ్చు. అది నా ఆలోచన. నువ్వేమంటావో మరి? అనడానికి ఏముంది? ఆయన చాలా మంచి పనే చేశారు. నేనేమైనా అనదలుచుకుంటే వీరభద్రాన్ని అనాలి. కాపురం ఇలా వెలుగబెట్టాడా? ఇహ ఉద్యోగం సంగతి సరే సరి. అడవిలో ముళ్ల పొదల్లా ఫైళ్లు పెరిగిపోతూ ఉండాల్సిందే. పై అధికారుల దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కోసం తాకీదులు వస్తూ ఉండాల్సిందే. వీడి స్వైర విహారాలు మాత్రం యథాప్రకారంగా సాగుతూ ఉండాల్సిందే. ఇందుకు కాకపోతే నెలకో ఊరికి ట్రాన్స్ఫర్ ఎందుకు వస్తుందో చెప్పు. నోట మాట రాక నేను దిగాలుబడి నిల్చుండిపోయాను. నన్ను ఆ అవస్థలో దిగవిడిచి బస్సుకు వేళ మీరిపోతుంది అని చలమయ్య గారు గబగబా వెళ్ళిపోయారు. వీరభద్రం పట్ల నాకు ఆది నుంచి కొన్ని అనుమానాలు కద్దు. క్రమబద్ధంగా ఓ కార్యాన్ని నిర్వహించడం అనేది వాడి తత్వానికి సరిపడని సంగతి. ఇలాంటి వాడు ఇటు సంసార సాగరాన్ని ఈదడంలోనూ అటు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలోనూ ఎంతవరకు కృతకృత్యుడు కాగలడు అన్నది సందేహాస్పదమైన విషయం. కానీ ఈ అనుమానానికి వెనక నాకు ఆశ కూడా ఉండేది. చెరకు వంకరను గానుగా చక్కపరిచినట్టు వీరభద్రంలోని వక్ర స్వభావం కాలక్రమాన చక్కబడవచ్చు అని భావించాను. కానీ నాకు చలమయ్య గారు కనిపించిన తర్వాత ఆశ కూడా పటాపంచలైపోయింది. ఇక నాకు మిగిలి ఉన్న కోరిక ఒక్కటే, వీరభద్రాన్ని కలుసుకోవాలి. వాడి మూర్ఖత్వాన్ని, తెంపరితనాన్ని వాడికే వివరించి సమాజంలో బ్రతకడానికే వాడు అనర్హుడు అన్న యథార్థాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేయాలి. అప్పటికి నేను నా కర్తవ్యాన్ని నిర్వహించిన వాడిని అవుతాను. ఆ తర్వాత వాడేమైనా నాకు చింతలేదు. సరిగ్గా ఈ ఘట్టంలోనే నేను వీరభద్రం కోసం పనిగట్టుకుని అన్వేషణ కొనసాగించాను. అలా అన్వేషణ సాగించినప్పుడే వీరభద్రం మాయలేడిలా మారి నన్ను ఊళ్ళు తిప్పించాడు. ఆఖరికి ఓ రోజు రాత్రి 7 గంటలప్పుడు నా చేతికి దొరికింది థియేటర్ లోపల. చెయ్యి చేసుకోవడానికి కాదు సరిగదా, దుయ్యపట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి. చేసేది లేక వాడిపైన నా ఆరోపణలు మాత్రం మోపి వాటికి బదులు చెప్పవలసిన అవసరం లేదని చెప్పినా నేను వినిపించుకోవడం లేదని ఖచ్చితంగా చెప్పేశాను. నా ఆరోపణలు 3. 1. వీరభద్రం తన తాహతుకు మించిన అప్పులు చేస్తున్నాడు. వాటిని తీర్చే ప్రసక్తి కలలోనైనా తలపెట్టడం లేదు. కోటయ్య చెప్పకుండా పారిపోవడమే అందుకు తార్కాణం. 2. వాడు భార్య పట్ల కనబరుస్తున్న అనాదరణ అవధులు లేనిది. ఎంతగా మనసు చెదిరిపోకపోతే ఆమె తన జీవనానికి దర్జీ వృత్తిని ఆలంబనంగా స్వీకరిస్తుంది. 3. ఉద్యోగిగా కూడా వీడు తన అప్రయోజకత్వాన్ని నిరూపించుకున్నాడు. మాటిమాటికి వచ్చి పడుతున్న ట్రాన్స్ఫర్లు అందుకు తిరుగులేని నిదర్శనాలు. నా మాటల్ని వింటూ వీరభద్రం ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు. ఒరే ఒరే, ఇదేమిట్రా రామం, ఉన్నట్లుండి నీకు కానీ పిచ్చి పట్టిపోలేదు కదా అన్నాడు. తెల్లబోయి అయోమయంగా వాడి వైపు చూశాను. కాకపోతే నువ్వు ఇలా మాట్లాడేవాడివే కాదు. నేను మితిమీరిన అప్పులు చేశాను, వాటిని తీర్చలేకపోయాను. అందుచేత కోటయ్య పారిపోయాడు అని నువ్వు అనుకుంటున్నావు. ఇంతకంటే శుద్ధాబద్ధం మరొకటి ప్రపంచంలో ఉండబోదు. వాడు ఆ పుండాకోరు ఆయనని బీడీలు కాల్చి ఆయన టిఫిన్లని తిని ఓపినన్ని అప్పులు చేసి పెడితే వాటిని నేను చెల్లించాలనే నీ ఉద్దేశం? బాగుందిరా బాబు, బాగుంది. పోతే భార్యను నిరాదరణ చేశానంటున్నావు. నువ్వు నా బాల్యమిత్రుడివి, నువ్వు అనవచ్చు, నేను వినచ్చు. కానీ నువ్వు ఇలాంటి తెలివి తక్కువ ఆపణ చేయగలని నేను అడగలేదు. ఏ నిరాదరణ చేశాను నేను? కొట్టానా, తిట్టానా, చెదిరించుకున్నానా? లేదే. గిరిగీసి దీన్ని దాటకూడదు అని కట్టుబాట్లు ఉంచానా? లేదే. ఆవిడని కూడా సాటి మనిషిగా ట్రీట్ చేశాను, పని మనిషిగా భావించలేకపోయాను. ఇది నా తప్పైతే కావచ్చు. తన అభిరుచులు తనవి, నా అభిరుచులు నావి. వాటికి పొత్తు కుదిరే మాట కల్లా. కానీ వీలైనంతలో సహజీవనం జరుపుకుపోదాం అనుకున్నాను. అలా వీల్లేదంటే నేను చేయగలిగేదేముంది? సరే, పుట్టింటికి వెళ్ళింది, వెళితే వెళుతుంది. మళ్ళీ రాకూడదు అన్న షరతు లేదు కదా. రాలేదు. అక్కడ కుట్టుపని నేర్చుకుంటుందని ఇటీవలే తెలిసింది. నేను ఆశ్చర్యంతో బిగుసుకుపోయాను, ఆనందంతో మైమర్చిపోయాను. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రంతో పాటే
ఆత్మగౌరవం సిద్ధిస్తుంది అని నా నమ్మకం. మా ఆవిడ ఆదర్శ మహిళగా రూపొందడానికి పరోక్షంగానైనా సరే కారణభూతుని కాగలిగాను. అందుకు నేనెంతో గర్విస్తున్నాను. ఇహ మూడోది, నా ఉద్యోగ విషయం. నాకు తరచుగా బదిలీలు ఎందుకు వస్తున్నాయో నువ్వు అడిగి తెలుసుకోవాల్సింది. అలా అడగకుండా గొప్ప తెలివిమంతుళ్లాగా ఊహాగానాలు చేయబోయావు. అసలు కథ వేరు. ఒక్కొక్క చోట పైవారు పట్టించుకోకపోవడం వలనైతేనేమి, గ్రామోద్యోగులు కాళ్ళు చాపుకుని కూర్చోవడం వలనైతేనేమి పనులు పేరుకుపోతాయి, శిస్తులు బకాయి పడిపోతాయి. అప్పుడు ఆ పేరుకుపోయిన వ్యవహారాన్నంతా ఒక కొలిక్కి తీసుకురావడానికి నిప్పులాంటి ఉద్యోగి ఒకడు కావలసి వస్తాడు. ఎక్కడెక్కడైతే అలాంటి వాడు అవసరమో అక్కడికల్లా నేను రవాణా చేయబడుతున్నాను. ఇది కూడా నా తప్పే అంటావా? చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న స్పృహ కూడా లేకుండా వీరభద్రం ఉపన్యసించుకుంటూ పోతున్నాడు. వాడి తర్క కౌశల్యం ఎదుట సమ్మోహితమై స్తబ్దమైపోయిన నా బుద్ధి ఆ ఉపన్యాసం పైన లగ్నం కావడం లేదు. వీరభద్రం కాపురం చేయలేకపోవచ్చు, ఉద్యోగం చేయలేకపోవచ్చు, కానీ బ్రతకలేకపోడు. వీరభద్రాని గురించి నేను ఈ మాట మాత్రం ఢంకా బజాయించి చెప్పగలను. ఇదండి కథ. మీకు నచ్చిందనుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి మరి. థ్యాంక్ యూ.